కోర్టు యొక్క కోర్టు ఈరోజు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కేటీఆర్ గారు తరఫున వాదనలు విన్న తర్వాత కేటీఆర్ గారి వాదనలు విన్న హైకోర్టు ఈరోజు చాలా స్పష్టంగా ఆ కేసులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేదు. 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 19వ తారీఖు నాడు కేసు ఎట్లా రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఇందులో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ లేదు. ఈ 13 సెక్షన్ 1 కానీ బి కానీ ఈ రెండు కూడా అప్లికబుల్ కావు. ఈ కేసు మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో అది కూడా ప్రొఫెషనల్గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎలాంటి నిజాలు లేవు అని చెప్పేసి కోర్టు నమ్మిన తర్వాత కౌంటర్ వేస్తామని చెప్పారు. వాళ్ళు వాదనలు నిన్న తర్వాత ఏం చెప్పిందంటే కోర్టు పూర్వపురాలు నమ్మిన తర్వాత 1 వీక్ 30వ తారీఖు వరకు ఈ నెల 30వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్టు చేయకుండా తర్వాత కేటీఆర్ గారు కూడా ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ కేసులో మరి జడ్జి గారు ఏ వాదనలు ఏంటంటే ఇందులో లంచం ఇచ్చిన వాడు లేడు, లంచం తీసుకున్న వాడు లేడు, అసలు ఈ సెక్షనే అప్లికబుల్ కాదు అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా నమ్మటం జరిగింది. అది కేటీఆర్ గారు ఏంటి అంటే వారు మంత్రిగా ఉన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్పాన్సర్ చేసే వ్యవస్థ ఉందో కంపెనీ ఉందో వాళ్ళు వెనకకు పోతున్నారు. నష్టాలు అయితే మాకు లాభాలు రాలేదనే ఉద్దేశంతో వాళ్ళు వెనకకు పోతున్నారు. కాబట్టి బాధ్యత గల మంత్రిగా ఈ రాష్ట్రం యొక్క గౌరవ ప్రతిష్టలు మరి మెరుగుపరచడం కొరకు ఇవాళ భారతదేశంలో మొదటిసారి వచ్చినటువంటి ఈ రేసు ఏదైతే హైదరాబాద్కు వచ్చిందో దాన్ని బ్రహ్మాండంగా ప్రపంచం ముందు నిలబెట్టాలి. హైదరాబాద్కు మంచి పేరు తీసుకురావాలి. మనకు కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లో తీసుకున్న నిర్ణయాన్ని అది తప్పు పట్టలేదు. దాంట్లో లంచం ఇచ్చుడు లేదు, లంచం తీసుకోవడం లేదు అని కోర్టు చాలా స్పష్టంగా మరి నమ్మింది. కాబట్టి వారం రోజుల వరకు వారిని అరెస్టు చేయొద్దని చెప్పి ఈ రోజు కోర్టు చెప్పడం జరిగింది. రైట్, అది ప్రస్తుతం కేటీఆర్ తరపు న్యాయవాది వాదించినటువంటి వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది. ఎఫ్ఐఆర్ కోసం ఫిర్యాదు అందినటువంటి నెక్స్ట్ డేనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో లలిత కుమారి కానీ చరణ్ సింగ్ జడ్జిమెంట్స్ కానీ ఈ 2 జడ్జిమెంట్స్ని ప్రామాణికంగా చేసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఫిర్యాదు అందిన తర్వాత 3 నెలల్లోపు దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కానీ ఇక్కడ ఇమ్మీడియట్లీ 18th సాయంత్రం కంప్లైంట్ వస్తే ఏసీబీ అధికారులు 19వ తారీఖున ఎఫ్ఐఆర్ చేశారు. సో ఇది పూర్తిగా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమైనటువంటి ఒక వాదనని కేటీఆర్ తరపున వాదించినటువంటి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సుందరం వాదించారు. సో దాంతో కోర్టు కూడా ఏకీభవించింది. మరోవైపు కేటీఆర్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంటే ఏదైతే ఏసీబీ నమోదు చేసినట్టు ఏదైతే ఉందో దానికి పూర్తిగా కేటీఆర్ సహకరించాలి అంటూ కూడా కోర్టు చెప్పింది. సో ఫర్దర్గా ఏసీబీ అధికారులు ఈ కేసులో కేటీఆర్కి నోటీసులు జారీ చేసి యథావిధిగా రూల్ ప్రకారం విచారించబోతున్నారు. మరోవైపు మొత్తం ఈ 10 days పాటు కూడా ఏసీబీ అధికారులు తదుపరి విచారణలో భాగంగా కౌంటర్ని దాఖలు చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఏసీబీ సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, కేసుకి సంబంధించి గతంలో ఎఫ్ఈఓ సంస్థతో చేసినటువంటి 2 అగ్రిమెంట్లు, అట్లాగే వాళ్లకు చెల్లించినటువంటి 56 కోట్ల రూపాయలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎవిడెన్స్ని తదుపరి విచారణలో ఏసీబీ తరఫున కోర్టుకి కౌంటర్ రూపంలో కూడా ఫైల్ చేయబోతున్నారు. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. కానీ 30వ తారీఖు వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయదంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.